హైడ్రా పైన హైడ్రా తీరు మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, అంతకుముందు ఇదే హైడ్రా మీద దానం నాగేందర్. ఎందుకు హైడ్రా మీద సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హైడ్రా కావచ్చు, ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అనిరుద్ రెడ్డి అయితే నిన్న చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు. హైడ్రా నోటీసులు ఇచ్చి వెనకల వైపు నుంచి ఇంకా వేరే పనులేవో చేస్తుంది అనేటువంటి ఆరోపణలు చేసిండు. అవి నిజంగా ఆరోపణలా లేకపోతే నిజమా అనేది ఖచ్చితంగా ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేస్తున్న వ్యక్తులు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు లేదంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దానం నాగేందర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేనే. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఆయన ఎంపీకి కూడా పోటీ చేసిండు. ఎంపీకి ఓడిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే పరిగణించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆయన మీద అనర్హత వేటు వేయాలని కోర్టులో ఒక పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. సో ఆయనను కూడా లెక్కలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే తీసుకోవాల్సి వస్తుంది. దానం నాగేందర్ అయితే గతంలో హైడ్రా జరిగినప్పుడు, హైడ్రా కూల్చివేతలు చేస్తున్నప్పుడు కూల్చివేతల దగ్గరికి పొయ్యి మరీ అడ్డుకున్నాడు. ఆయన నియోజకవర్గంలో హైడ్రా కూల్చివేతలు చేస్తున్నప్పుడు మామూలు మధ్యతరగతి ఇండ్ల మీదకి వస్తున్నారు, మీరు డబ్బులున్న వాళ్ళ కూల్చివేతలు ఏం చేస్తలేరు, కానీ మామూలు మధ్యతరగతి ఇండ్ల దగ్గరికి వచ్చి మీరు కూలుస్తున్నారు, ఈ కూల్చివేతలకి నేను అడ్డంగా నిల్చుంటా అని ఆ రోజు హైడ్రా రంగనాథ్కి ఫోన్ చేయడం కావచ్చు, లేదంటే ఆ కూల్చివేతలకు అడ్డంగా నిల్చున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను కూల్చివేయనియను. అప్పుడు సీఎం అందుబాటులో లేకుండే. సీఎం అందుబాటులోకి వచ్చిన తర్వాత నేను సీఎంతో మాట్లాడతా, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూల్చివేతలు చెయ్యొద్దు అనేది ఆ నియోజకవర్గంలో అక్కడ ఎక్కడైతే కూల్చివేతలు చేస్తున్నారో అక్కడికి పొయ్యి నిలబడ్డాడు. ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ నాకు ఓట్లేసి గెలిపించినటువంటి జనం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జనం తరపున నేను ఇక్కడ నిల్చుంటా అని హైడ్రాకి ఎదురు నిలబడ్డాడు ఆ రోజు ఆయన. దాని తర్వాత కూడా హైడ్రా వర్సెస్ దానంలాగా చాలా రోజుల పాటు నడిచింది. ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేయడానికి వీలు లేదు అనేది ఆయన స్పష్టంగా చెప్పిండు ఆ రోజు. సో దాని తర్వాత ఇప్పుడు అనిరుద్ రెడ్డి ఈయన చేస్తున్న ఆరోపణలు ఇంకా చాలా ఎక్కువ ఆరోపణలు చేసిండు. ఏంటి అంటే హైడ్రా నోటీసులు ఇచ్చి చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలకు కావచ్చు లేకపోతే రియల్టర్లకు నోటీసులు ఇచ్చి వెనకాల వైపు నుంచి ఇంకేదో చేస్తున్నారు అనే అనుమానాలను ఈయన చెప్పిండు. నిజానికి హైడ్రా మీద చాలా రోజుల నుంచి కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. చాలామంది అనుమానిస్తున్నారు, చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. హైడ్రాలో కూల్చివేసినటువంటి ఇండ్ల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. పేదలకి ఒకలాగా పెద్దోళ్ళకి ఒకలాగా హైడ్రా వ్యవహరిస్తుంది అనేటువంటిది హైడ్రా పెట్టిన రోజు నుంచి కూడా ఇట్లాంటి ఆరోపణలను ఎదుర్కొంటుంది. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా హైడ్రా పరిధిలోకి వస్తుంది అని తెలిసినప్పుడు ఆ ఇంటికి మార్కింగ్ చేయకుండా కూలకుండా కేవలం నోటీసులు ఇచ్చారు. తర్వాత వాళ్ళు కోర్టుకు పోయారు, కూలగొట్టొద్దనే ఆర్డర్లు తెచ్చుకున్నారు. కానీ మామూలు మనుషుల విషయంలో అట్లా జరుగుతలేదు, నోటీసులు ఇస్తలేరు, డైరెక్ట్ పోయి హైడ్రా కూల్చేస్తుంది. ఎందుకంటే అక్కడ నోటీసులు ఇస్తే కనుక వాళ్ళు కూడా కోర్టుకు పోయి కూల్చొద్దు అనే ఆర్డర్స్ తెచ్చుకుంటారు కాబట్టి. కోర్టు అయితే హైడ్రా విషయంలో చాలా సీరియస్గా స్పందించింది. శనివారాలు ఆదివారాలల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కోర్టుకు రాకుండా, కోర్టు సెలవులు ఉన్నప్పుడు శనివారాలు ఆదివారాలు కావచ్చు లేకపోతే పండగ రోజులలో కోర్టు హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు కూల్చేందుకు పోతున్నారు, కనీసం టైం ఇవ్వకుండా వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం లేకుండా మీరు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు అని హైడ్రా రంగనాథ్ మీద చాలా సీరియస్ అయింది, చాలాసార్లు సీరియస్ అయింది. ఒక్క రోజులో నగరం మొత్తం మార్చలేరు మీరు, అసలు హైదరాబాద్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే సీరియస్ కామెంట్లు కూడా చేసింది. ఆయన్ను స్వయంగా ఆయన ముందు హాజరు కావాలి అనేటువంటిది హైడ్రాని చాలాసార్లు హెచ్చరించింది కూడా. సో ఈ హైడ్రా విషయంలోనే అందరూ మాట్లాడుకుంటున్నదే. చాలామంది ఇప్పుడు మూసీకి మార్కింగ్ చేసి దాన్ని ప్రక్షాళన చేస్తాము అని మూసీని మార్కింగ్ చేసినప్పుడు కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి పేదలు కావచ్చు, మధ్యతరగతి జనం కావచ్చు చాలాసార్లు మాట్లాడిరు. మాకొక రూల్ ఉంటుంది, పెద్దోళ్ళకి ఇంకొక రూల్ ఉంటుంది అనేది చాలాసార్లు మాట్లాడిరు వాళ్ళందరూ కూడా. కనీసం టైం ఇవ్వకుండా లోపలున్న వస్తువుల్ని బయటకు తీసుకొచ్చుకుంటాము అంటే కూడా ఆ టైం కూడా ఇవ్వకుండా మొత్తం కూలగొట్టిరు ఎక్కడికక్కడ అని అందరూ ఎట్లా మాట్లాడిరు బయటకు వచ్చి అనేది మనం అంతా కూడా చూసినాం. మార్కింగ్ చేసి ఎక్కడికక్కడ పొద్దున్నే వచ్చి హైడ్రా బుల్డోజర్లతోని మొత్తం కూలగొట్టింది. ప్రతిపక్షాలు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విమర్శిస్తున్నాయి, తెలంగాణలో బుల్డోజర్ల రాజ్యం తీసుకొచ్చిర్రు వీళ్ళు అని.
సో అదంతా కూడా నడుస్తుంది చాలా రోజుల నుంచి హైడ్రా మీద. హైడ్రా ఏ రోజైతే పురుడు పోసుకుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నది అని అందరూ చెప్పడం, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చెప్పుడు, ప్రజలు చెప్పుడు కాదు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే చెప్తున్నారు, సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. హైడ్రా రంగనాథ్కి ఫోన్ చేస్తే నా ఫోనే తీస్తలేడు, నా విషయంలోనే ఇట్లా ఉంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకే ఇట్లాంటి రెస్పాన్స్ వస్తే హైడ్రా నుంచి ఇంకా మామూలు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, మామూలు జనంకు అసలు హైడ్రా నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది నేనే ఒక ఎగ్జాంపుల్ అని కూడా అంటుండే. ఎమ్మెల్యేలకే హైడ్రా నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాకపోతే ఇంకా మామూలు వాళ్ళ విషయంలో ఎట్లా ఉంటుంది అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది అనే కమెంట్స్ కూడా ఆయన చేసిండు. చాలాసార్లు ఆయన హైడ్రా సంబంధిత అఫీషియల్స్కో లేకపోతే హైడ్రా రంగనాథ్కో ఫోన్ చేయాలని చూసినప్పుడు ఆయన ఫోన్ ఎత్తుతలేడు అని, ఇంకొకటి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన రసీదులు కూడా ఇస్తలేరు. అసలు కంప్లైంట్లు తీసుకొని హైడ్రా ఏం చేస్తుంది, ఎందుకోసం ఈ కంప్లైంట్లు తీసుకుంటుంది, కంప్లైంట్లు తీసుకున్న తర్వాత వెనక నుంచి హైడ్రా వేరే పనులు ఏమన్నా చేస్తుందా, వేరే పనులు ఏవో చేస్తుంది అనేది కూడా అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నాడు. హైడ్రా మీద కోర్టు మాట్లాడింది, ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా హైడ్రా ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు హైడ్రా నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా అయితే మనకి కనిపిస్తుంది. ఖచ్చితంగా హైడ్రా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. హైడ్రానా లేదంటే ప్రభుత్వం నుంచా ఎవరైనా ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అనిరుద్ధ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు మామూలువి కాదు, మామూలుగా మాట్లాడలేదు. ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిండు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా హైడ్రా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సరే, ఏం చేస్తుంది హైడ్రా, ఎట్లా స్పందిస్తుంది, లేకపోతే ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. అనిరుద్ రెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, రేపొద్దున ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డులలో, చిట్చాట్లలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిలలోనే హైడ్రా కూల్చివేతలు అనేటువంటిది చేస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్నారు, మేము చెప్పినా కూడా వినట్లేదు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇట్లనే ఉంటే కనుక మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ దగ్గరికి పోయి ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ దగ్గరికి పోయే ముఖం ఉండదు అనేటువంటిది చాలామంది ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నారు. చాలా సందర్భాలలో దీని మీద చర్చ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. ఒకవైపు ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఈయన మాత్రం అవినీతి ఆరోపణలు చేసిండు. హైడ్రా వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఇంకొకటి కాదు, అవినీతి ఆరోపణలు చేసిండు. కాబట్టి ఆ అవినీతి ఆరోపణల మీద, సంచలనమైనటువంటి ఆరోపణల మీద హైడ్రా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. హైడ్రా ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది మనం చూడాలి.